తెలంగాణ రైతులందరికీ నమస్కారం. ఇప్పుడే వచ్చిన వార్త. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈరోజు చూసుకున్నట్టయితే 5:30కి అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా అయితే తెలుసుకున్నట్టయితే రేపు 2 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. తప్పకుండానైతే ఇన్ని ఎకరాల వరకు అయితే విడుదల చేస్తున్నారు. రేపు ఇన్ని లక్షల మందికి అయితే పడుతున్నాయని చెప్పడం జరిగిందనమాట ప్రభుత్వం. ఇప్పుడే వచ్చిన వార్త మనకు ఇవాళ లేదా రేపు డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం 2 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల ఖాతాలో రైతు భరోసా నగదు జమ చేయనుంది. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇవాళ లేదా రేపు, ఇవాళ ఎవరికైతే పడలేదో రేపు 2 ఎకరాల ఉన్న వారికి అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ఇప్పటికీ 1 ఎకరం ఉన్న 17 లక్షల మంది రైతుల ఖాతాలో సర్కార్ అయితే నగదు జమ చేసిందన్నమాట. జమ కాని వారు సంబంధిత ఏఈఓ లేదా ఏఓను సంప్రదించాలి అనేది మనకి యొక్క న్యూస్లను అయితే పేర్కొన్నారన్నమాట. తప్పకుండా అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ యొక్క రైతులందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో వచ్చేసి అయితే షేర్ చేయండి. షేర్ చేసినట్లయితే వారు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది. 2 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు రేపు డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది అన్నమాట ఇన్ఫర్మేషన్. అలాగే మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడండి, ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి అయితే ఈ ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగిందనమాట. స్థలం చూపించిన చోటే నిర్మించాలి, ముగ్గు పోసుకున్న చోటే మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే 400 గజాల కంటే తక్కువగా నిర్మాణం చేపట్టొద్దు. పునాది పూర్తయ్యాక తొలి దిశలో ₹1,00,000 అయితే జమ చేస్తున్నారు. 8 ట్రాక్టర్లు ఇసుక ఫ్రీగా ఇచ్చి హౌస్ కార్పొరేషన్ ద్వారా సిమెంట్ అయితే స్టీలు తక్కువ ధరకు అందేలా చూస్తారు. ఇంటి నిర్మాణం పూర్తయ్యే దశను బట్టి ఇలానైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి మీ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మళ్ళీ మీకు అయితే ఇంకొక వీడియోలో అంటే మనకు అప్డేట్స్ వచ్చినట్టయితే తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. తప్పకుండానైతే ఈ యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆన్లో పెట్టుకోర్రి. రైతు భరోసాకు సంబంధించి రైతులకు రేపే 2-3 ఎకరాల వరకు అయితే ఈ నెల 15 లోపు అయితే పూర్తి అవుతాయని అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. సో ఇదే అన్నమాట. అందరూ కూడా వాట్సాప్ గ్రూపులలో తప్పకుండా వచ్చేసి అయితే షేర్ చేయండి. అందరూ తెలుసుకోవాలన్నమాట. ఈ యొక్క విషయం వచ్చేసి మరి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులకు మనకు 1 ఎకరం వారికి అయితే పూర్తయినట్టయితే తెలుస్తుంది. మరి 2, 3, 4, 5, 10, 6 ఎకరాల వరకు కూడా ఇంకానైతే పడలేదన్నమాట. చాలామంది రైతన్నలు అయితే అడగడం అయితే జరుగుతుందన్నమాట. మా యొక్క జిల్లాకు సంబంధించి ఏదైనా ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించి మరి నిధులు అనేవి ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అనేది అడగడం అయితే జరుగుతుందన్నమాట. తప్పకుండానైతే అందరికైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. సో ఇది ఇన్ఫర్మేషన్.